నమస్తే. జూన్ మంత్ రాశి ఫలాలు తెలుసుకుందాము. ఇందులో భాగంగా మనం మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. సో, మిథున రాశి గనుక మీరు గమనించుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళకి 75% ఈ మంత్ అంతా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఒకే ఒక్క విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అది జాబ్ విషయంలో. మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా బాగుంది. మనం ఫస్ట్ మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు గనుక చూసుకుంటే వీళ్ళకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలంతా మనకి మిథున రాశిలో ఉంటాయి. పేరు బలం గనుక మనం చూసుకుంటే ఇందులో కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న పేర్లంతా మనకి ఇందులోనే ఉంటాయి. మన గ్రహస్థితిని గనుక మనం గమనించుకుంటే మిథున రాశి వాళ్ళకి సూర్యుని యొక్క సంచారం మిథున రాశిలోనూ సొంత రాశిలోనే ఉంది. బుధుని సంచారం అగైన్ మిథున రాశిలోను, శుక్రుని సంచారం మీన రాశిలో 10వ ఇంట్లోను, కుజుని యొక్క సంచారం సింహరాశిలో 2వ ఇంట్లో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా బ్రీఫ్గా సింపుల్గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది కనుక తెలుసుకుంటే ఫస్ట్ వీళ్ళకి స్థాన నాశనం అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్, వాళ్ళకి వర్క్ ప్లేస్లో కొంచెం బాగా ఇబ్బందులు వచ్చి జాబ్ విషయంలో జాబ్ చాలామంది కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఉన్న జాబ్లో అగౌరవం పొందడం దగ్గర నుంచి, డీప్రమోషన్ దగ్గర నుంచి, లేదంటే ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ కొంతమంది జాబ్ కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ధనలాభం చాలా బాగుంటుంది. వీళ్ళకి మంత్ అంతా అభయప్రదంగా సేఫ్గా సెక్యూరిటీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే బుధుని వల్ల కొంత ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఓవరాల్గా కనుక మీరు సమరీ ఎలా ఉండబోతుందో జూన్ మంత్ మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల జూన్ మంత్లో ఫస్ట్ 2 వీక్స్లో జాబుకి సంబంధించిన విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పర్టికులర్గా రిస్కీగా ఎవరైతే ఉన్నారో పెర్ఫార్మెన్స్ సరిగా లేదు అలాంటి వాళ్ళకి కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి 15th తర్వాత జూన్ మంత్ 15 తర్వాత ఎలా ఉండబోతుందంటే వీళ్ళకి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దేహార్తి సత్వం సంతాపకాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతే రవౌ అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే మీ యొక్క జన్మరాశిలో సూర్యుడు ఉండటం వల్ల శరీరంకి బాధ, మనసులో సంకోచము, అకాల భోజనం టయానికి భోజనం చేయకుండా ఉండటం, బంధువులతోటి మిత్రులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన నష్టము, కోపము, ఆందోళనకరంగా ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ట్రావెల్ కనుక చేస్తే ఇందులో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యకు కూడా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సూర్యుడు ఉన్న పొజిషన్ అంత మంచిది కాదు. సూర్యుడికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కానీ మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని మీకు చెప్పాలి. అందులో 2వ గ్రహం వచ్చేటప్పటికి కుజుడు మీకు చాలా మంచి యోగ్యత ఇస్తున్నాడు. కుజుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఉత్తమాతి ఉత్తమమైన ఫలితాలను మీరు చక్కగా చూస్తారు. అది ఏ ప్రకారంగా అంటే మనకి సంస్కృతంలో మహర్షులు మనకి ఏం చెప్పారంటే జ్యోతిష్ శాస్త్రాల్లో విత్తలాభం సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధనప్రాప్తి తృతీయ స్థానికే కుజే అని చెప్తారు. అంటే 3వ ఇంట్లో ఉండటం వల్ల విత్తలాభం అంటే ఫైనాన్షియల్గా గెయిన్ ఉంది. ఇందాక మనం సూర్యుడు వల్ల ఏం చెప్పుకున్నా కోల్పోతారని చెప్తారు. బట్ కుజుడు మళ్ళీ మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారని చెప్తారు. అంతేకాకుండా సదా ఆరోగ్యం ఇష్టలాభ సదా ఆరోగ్యం చాలా చక్కగా హెల్దీగా ఉంటారు. ఇష్టసిద్ధి సుఖావహ అంటే ఏదైనా కనుక పనులు కనుక మీరు చేస్తే అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుఖంగా ఉంటారు. వస్త్రానికి సంబంధించి ధనానికి సంబంధించిన విషయాల్లో చక్కగా మీరు మంచి ఉన్నతిని సాధించి మంచి అద్భుతంగా ఉంటారు అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ మీకు ఒక 45 డేస్ నుంచి 50 డేస్ వరకు కుజుడు మీకు చాలా చక్కటి యోగ్యతను ఇస్తాడని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ధనం ప్రకారంగా బాగుంటుంది. ప్రోగ్రెసివ్గా చక్కగా ఒక మంచి హెల్దీ అయిన లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేస్తారని మనం చెప్పుకోవాలి. అయితే మనకు శుక్రుడు అగైన్ మీరు 11వ ఇంట్లో ఉండటం వల్ల అత్యంత అద్భుతమైన యోగ్యతని ఇస్తూ ఉన్నారు. శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే పుష్టిం కాంతిం తదా కీర్తిం ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చుక్రై ద్వేకాదశే ఫలం అని చెప్తారు.
అంటే శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ రాశి నుంచి ఎలా ఉంటుందంట, పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఇష్టమైన కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు, అర్ధలాభము క్షీరాన్న భోజనం జయము కలుగుతూ ఉందని చెప్తుంటారు. అంటే మనకి ఇందాక కుజుడు చక్కగా యోగ్యతనిస్తున్నాడు, శుక్రుడు కూడా చాలా చక్కటి యోగ్యతనిస్తున్నారు. శుక్రుడు వల్ల కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా కనుక హెల్తీగా ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రివెంటివ్ కేర్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే మనకు ఒక సూర్యుడికి కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్న మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల చాలా రోజుల తర్వాత ఒక మంచి మంత్, మీరు జూన్ మంత్ అని మీరు చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అదే మనం నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో కనుక చూస్తే మృగశిర నక్షత్రం వాళ్ళకి మనకి ఏం చెప్తారంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. మనకి నెగటివ్ సైడ్లో కనుక చూసుకుంటే మృత్యుభయము, కలహము, నాశనము చూపిస్తూ ఉంది. అంటే మీరు అనుకున్న పని ఏదో ఒకటి ఆగిపోవటం, తద్వారా గొడవలు అవ్వటము, ఇంకేమవుతుందో అని భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏదైనా మీకు అనుకూలంగా లేనిది కానీ జరిగితే దాంతో ఎక్కువగా డిస్టర్బెన్స్ అంటే డ్యామేజ్ కంట్రోల్ అంటారు, ఏదో అయ్యింది ఏదో అయిపోయింది కాబట్టి దాని ద్వారా గొడవలు పట్టము, భయపడటం లాంటివి జరగకుండా ప్రివెంటివ్గా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటుంది, ధనలాభము ఉంటుంది, ఈ క్షేమంగా కూడా ఉంటారు ఈ మంత్. అయితే వీళ్ళకి మృత్యుభయము, నాశనము, గొడవ చూపిస్తూ ఉందన్నమాట. పునర్వసు నక్షత్రానికి ఇది మంత్ అంతా చాలా లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటారు, క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం కూడా చక్కగా చూపిస్తూ ఉంది. వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి మృత్యుభయము, కలహము, ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ తద్వారా మృత్యుగా ఏదన్నా మీరు ఇంతకుముందు ప్రీవియస్లో కనుక ఏదైనా పని కనుక స్టార్ట్ చేసి ఉంటే ఇది అవుతుందా లేదా, మధ్యలో ఆగిపోతుందా లేదా, మనం చేయగలుగుతామా లేదా, ఇట్లాంటి మీ గురించి మీకు ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది. దీన్ని మృత్యు భయం అంటారు. ఈ భయానికి కూడా లోనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం. అప్పటిదాకా మీరు ఎక్కడైనా ఇంట్లో కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి ఒక లగ్జరీ కంఫర్టబుల్గా ఉంటే ఈ మంత్ అలాంటి లగ్జరీ కంఫర్టబుల్ లేకుండా కొంచెం మీరు అనుకున్న విధంగా ఏమంటారంటే గౌరవ మర్యాదలు కానివ్వండి, లేదంటే సుఖానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి తప్పక మనకి మిగతా అన్ని విషయాల్లో ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పాలి. ఎంప్లాయీస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవాలి. పరిహారాలు కనుక మీరు చూసుకుంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఎవరైనా కనుక జాబ్లో ప్రాబ్లమాటిక్గా కనుక అనిపిస్తే వాళ్ళకు హనుమాన్ కార్యసిద్ధి మంత్రాన్ని లేదంటే హనుమాన్ చాలీసా చదివినా కానీ చాలా చక్కగా బాగుంటుంది. ఎవరైతే మృత్యు భయంతో ఉంటారో వాళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకాన్ని కానీ హోమాన్ని కానీ చేపించుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడైతే గొడవలు అవుతూ ఉంటారో ప్రికాషనరీగా చండీ పారాయణము, చండీ హోమము, లేదంటే దుర్గా సప్తశ్లోకి చదవటము, ఇవి కనుక చదువుతుంటే గొడవలు పడే వాతావరణం నుంచి బయటపడుతూ ఉంటారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు పాశుపత అభిషేకాలు అంటే ఇవి చాలా చాలా పవర్ఫుల్. మీకు ఏదైనా కనుక సమస్య వస్తే ఆ సమస్య తగిన విధంగా పాశుపత అభిషేకం చేపించుకుంటే చాలా బాగుంటుంది. అందులోనూ మన్యు పాశుపత అభిషేకము, కుబేర పాశుపత అభిషేకము ఇవి కనుక చేసుకుంటూ ఉంటే అటు ధన ప్రవాహంగా బాగుంటుంది. దిష్టు ఉన్నా కానీ, పీడలు ఉన్నా కానీ, ఇంకోటి ఉన్నా కానీ మీ యొక్క ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి మీరు అనుకున్న కార్యక్రమం చాలా ఈజీగా నెరవేర్చుకోగలుగుతారు. సో ఈ రాశి వాళ్ళు చక్కగా అద్భుతంగా ఉండాలని చెప్పేసి మీ కష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే. ఈ వీడియో ఒక మంచి ఇంపార్టెంట్ రెమెడీస్ మీకు తీసుకొస్తుంది. ఈ రెమెడీస్ ఎలాంటి వారైనా వాళ్ళ జన్మజాతకం తెలిసినా తెలకపోయినా ఎలాంటి రాశి వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ఈ వ్రతం ఖచ్చితంగా 3 రకాల ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చేయటం జరుగుతుంది. ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కేటగిరీ. ఇందులో ఇంకొక కేటగిరీ ఎవరంటే భార్యాభర్తలు ఉంటారు, అయితే కొంతమంది భార్యలు భర్త వాళ్ళ మాట వినటం లేదని, అలానే వాళ్ళకి చాలా వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయని, ఆ వల్ల వీటికి ఇబ్బంది పెడుతున్నారు అని ఒక బాధలు ఎవరైతే పడుతున్నారో
వీళ్ళకి సంబంధించి అంటే టోటల్గా ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా అన్యోన్యత లేని వాళ్ళు, అలానే హస్బెండ్ వీళ్ళ మాటలు వినకుండా వేరే విధంగా రకరకాల సంబంధాలు పెట్టుకొని ఉంటారు. వీళ్ళంతా కలిపి ఒక కేటగిరీలో ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా ఎవరైతే మేము జీవితంలో ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నాము, ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చాము, ముందుకి ఇంకా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక కేటగిరీ. ఇవి కాకుండా మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ధనం ఉండదు, పెద్ద చదువుకోరు, లేదంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు, అష్ట కష్టాలు పడుతూ ఉంటారు, అవమానాలు పడుతూ ఉంటారు, ఇన్సల్ట్ అవుతుంటారు, జీవితంలో ఎక్కడో బాగా అభివృద్ధి లేక ఎంతో కష్టపడుతూ అక్కడే ఉండుంటారు అన్నమాట. ఇలాంటి వాళ్ళకి టోటల్గా 3 రకాల వాళ్ళకి సంబంధించిన ఒక పరిష్కారం, ముగ్గురికి సంబంధించిన ఒకే రోజున 3 డిఫరెంట్ పరిష్కారాలు కనుక పరిహారాలు మనం చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నుండి బయటపడతారు. ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చూస్తే వీళ్ళు ఏం చేయాలంటే వట సావిత్రి వ్రతం అని ఉంటుంది. వట సావిత్రి వ్రతం, ఈ వ్రతం కనుక ఏం చేయాలి అంటే మనకి బుధవారం 11వ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది. దీనిని మనం ఏరువాక పున్నమి కూడా అంటారు. ఈ పున్నమికి అందరికీ మనకి బాగా పాపులర్ తెలిసింది ఏంటంటే ఊళ్ళల్లో మనకి ఇది రైతులకి పెద్ద పండగ అని చెప్పుకోవాలి. ఆ రోజున నవధాన్యాలు తీసుకొని ఎద్దుల్ని వాళ్ళ పొలాలను తోలుకొలిపోయి అగ్రికల్చరల్ పనులకు సంబంధించినవి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇది అందరూ మనకు బాగా తెలిసిందే. దీన్ని ఏరువాక పున్నమి అంటారు. అయితే చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేస్తూ ఉంటారు. ఏం చేయాలంటే మర్రి చెట్టు మనకు ప్రతి ఊళ్ళల్లోనూ ఊరు బయట ఉంటుంది, లేకుంటే ఊళ్ళల్లో కూడా ఉంటుంది, గుళ్ళల్లో ఉంటాయి. మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ మర్రి చెట్టుకి 11 ప్రదక్షిణాలు చేసి మర్రి చెట్టుకి మనకి వస్త్రం కనుక సమర్పించగలిగితే, లేదంటే ఒక నువ్వుల పోగులు మనకి మర్రి చెట్టుకి కనుక ట్రంక్కి దానికి కనుక కాండానికి మొత్తం కనుక చుట్టి కనుక ఒక వస్త్రంలా కనుక చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఒక 3గురికి కానీ 5గురికి కానీ తాంబూలం కనుక ఇవ్వగలిగితే ఇవ్వగలిగితే అంతటితో మనకి ఈ వ్రతం యొక్క కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ 3 తమలపాకులు, 3 వక్కలు, 3 అరటిపళ్ళు, 3 లేదా 5గురికి ఈ తాంబూలం కనుక ఇవ్వగలమాట. ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క చిన్న కార్యక్రమం వల్ల ఎంతో పవర్ మీకు వచ్చేస్తుంది. ఈ పవర్ వల్ల మీ ప్రేమించుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళ భార్యను సరిగ్గా చూడకుండా వేరే వాళ్ళ మాటలని వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళు మీ మాటకు విలువ ఇచ్చి మరలా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీ దంపతుల మధ్య ఎంతో అన్యోన్యత చాలా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. అయితే ఇది ఎలా జరిగింది, దీనికి సంబంధించిన ఈ వట సావిత్రికి మనకు ఒక వ్రత కథ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి సతీ సావిత్రి అనే మూవీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. బట్ అందులో సతీ సావిత్రికి అంత పవర్ ఎక్కడ నుంచి వచ్చింది, ఎంత పవర్ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ సాక్షాత్తు యముడిని ఎదిరించి మళ్ళా హస్బెండ్ ప్రాణాలకు తెప్పించుకొని ఆ తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపారనమాట. ఇలా ఆమెకి ఆ సతీదేవికి ఎక్కడ నుంచి ఇంత పవర్ వచ్చిందంటే ఆమె ఈ వట సావిత్రి, ఈ వటవృక్షానికి ఇందాక చెప్పిన విధంగా పూజ చేయటం వల్ల వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. ఎవరైతే గనక మీకు ఇందాక చెప్పిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదో ఈ పరిష్కారం ద్వారా చక్కగా కనుక చేసుకుంటే సింపుల్ రెమెడీ, పవర్ఫుల్ రెమెడీ పరిష్కారం చాలా చక్కగా ఉంటుంది. ఇది అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రెండో రెమెడీ వచ్చేటప్పటికి మేము చాలా కష్టపడి ఒక స్టేజ్కి వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు బాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళ కనుక చాలా సింపుల్గా ఏం చేయాలంటే 250 గ్రాములు నువ్వులను కనుక తీసుకొని మీకు సత్పురుషులకి లేదంటే సద్బ్రాహ్మణులకి లేదంటే వేద బ్రాహ్మణులు కనుక దానం కనుక చేయగలిగితే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మీకు వస్తుంది. అశ్వమేధ యాగం గురించి మనకు బాగా పాపులర్ రామాయణంలో లవకుశ సినిమాల్లో కూడా మనకు చూపిస్తుంటారు. లవకుశులు ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాతనే వాళ్ళ తండ్రి రాములని వాళ్ళని కలవటము అక్కడి నుంచి అంతా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది మీకు జీవితంలో ఒక ఉన్నతి కావాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ 250 గ్రాముల నువ్వుల దానం చేయటం వల్ల మీకు ఆ పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాల్లో వివరించడం జరిగింది. నెక్స్ట్ మూడోది, ఎవరైతే మా దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, అనేక కష్టాలు ఉన్నాయి, అసలు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి
ఆ రోజున జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున బుధవారం వస్తుంది, దీన్ని ఏరువాక పున్నమి అంటారు. ఆ రోజున మీరు గనక పాదరక్షలు దానం చేసిన, గొడుగును దానం చేసిన, విసనకర్రను దానం చేసిన, చందనాన్ని దానం చేసిన, గుర్తుపెట్టుకోండి, గొడుగు, పాదరక్షలు, చెప్పులు, అంబ్రెల్లా, విసనకర్ర, చందనము, శాండల్వుడ్ పేస్ట్ని కనుక మీరు దానం చేస్తే వీటితో మీకున్న ఈ అష్టదరిద్రాలన్నీ పోయేసి అష్టైశ్వర్యం మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది. ఇవి ఒకటే రోజున, ఆ రోజున బుధవారం 11వ తారీఖు జ్యేష్ఠ పౌర్ణమ జూన్ 2025 ఈ డేట్ గుర్తుపెట్టుకొని ఆ రోజు కనుక చేస్తే మీకు ఎంతో చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇంకొక రెమెడీ కూడా మీరు చేయొచ్చు. దీన్ని ఉదక కుంభదానం అంటారు. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పాత్ర అని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజులో కనుక చెప్పుకుంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో వాటర్ బాటిల్స్ అని చెప్పుకోవచ్చు. మీరు వాటర్ బాటిల్స్లో కనుక తీసుకొని నీటిని దానం చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ విష్ణు తత్వం వస్తుంది, విష్ణులోక ప్రాప్తి వస్తుంది అని మనకి చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది. ఈ జ్యేష్ఠ మాసంలో ఈ పౌర్ణమి రోజున, వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న రెమెడీస్ చేసి మీకున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీరు చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ తెలిసిన వాళ్ళలో కనుక ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేసు ఈ వీడియో చూసి వాళ్ళు కనుక అలాంటి కనుక వ్రతం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ సంసారాన్ని కాపాడినందుకు మీకు పుణ్యం వస్తుంది, ఇది చేసినందుకు నాకు పుణ్యం వస్తుంది. అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే మీ చూసిన వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.